ఫెర్టిలిటీ అమ్మా అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్ గా హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో. ఎటు చూసినా రంగులే రంగులు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా చాలా సందడిగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు హోలీ పండుగను. సో ప్రెసెంట్ మనం వైజాగ్ ఆక్సిజన్ టవర్ లో అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చిన తర్వాత అసోసియేషన్స్ వాళ్ళే చాలా ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ఒక్కరి పండుగని చాలా హ్యాపీగా చేయాలి అని చెప్పి కలర్ఫుల్ గా ప్రతి ఒక్క ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక హోలీ వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీళ్ళ సందడి. చూస్తున్నారుగా చిన్నలు పెద్దలు ఏజ్ కూడా తారతమ్యం లేకుండా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా రంగులు పూసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. చాలా ఉంటుంది సెలబ్రేషన్. దిస్ ఇస్ మా ఎవ్రీ ఇయర్ ఇది మాకు మ్యాండేటరీ సెలబ్రేషన్ మా కమ్యూనిటీలో. ఇదే రేంజ్ లో అక్కడ లైవ్ స్నాక్స్, రెయిన్ డాన్స్ అండ్ ఇలా కలర్స్, ఆర్గానిక్ కలర్స్. సో మేము ఎవ్రీ ఇయర్ మా ఆక్సిజన్ టవర్స్ లో ఇట్లాగే విత్ ఫ్యామిలీ ఏజ్ ఏమి చూసుకోకుండా చక్కగా ఎంజాయ్ చేసుకుంటాం విత్ వన్ బిగ్ ఫ్యామిలీ లాగా. సో యూ కెన్ సీ హౌ మచ్ వీఆర్ ఎంజాయింగ్. ఇంకా క్రౌడ్ పెరిగేదే 11-11:30 దాకా. సో వీఆర్ గోనా హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ టుడే. థ్యాంక్ యూ. సో మీకు హోలీ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతుంది? ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతాయి, ఈసారి ఇంకా బాగా జరుగుతుంది. జనరల్లీ చిన్నపిల్లలు ఎక్కువగా ప్లాన్ చేసుకుంటారు, బట్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినాక అందరూ ప్రతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మనం హెక్టిక్ లైఫ్ లీడ్ చేస్తున్నాం కాబట్టి, చాలా స్ట్రెస్లో ఉంటాం కాబట్టి. ఎలా ఉంది పండుగల ప్రయారిటీ? ప్రతి ఫెస్టివల్ ఇలాగే జరుపుకుంటాము, హోలీ ఇంకా బాగా జరుపుకుంటాం. వినాయక చవితి, హోలీ అన్నీ మా అపార్ట్మెంట్లో ప్రతి పండుగ అందరం కలిసే చేసుకుంటాం, యూనిటీగా చేసుకుంటాం. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ, ముసలి వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అవుతారు ప్రతిసారి. అందుకే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది మా అపార్ట్మెంట్కి. గేటెడ్ కమ్యూనిటీస్ అనేటప్పటికి ఒకరితో ఒకరు సంబంధం ఉండదు. ఫ్లాట్లో మనం ఎంతమంది ఉంటే వాళ్ళే అనుకుంటారు. బట్ పండగ వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందో అన్కౌంటబుల్, అందరూ మన వాళ్ళే. అవును, మేము ఏంటంటే ఏదో పండగలు వచ్చినప్పుడే కాదు, జనరల్గా కూడా ఈవినింగ్స్ అయ్యేసరికి కిందని కూర్చొని మాట్లాడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో అందుకనే మాకు ప్రతిరోజు ఒక ఫెస్టివల్ లానే ఉంటుంది. ఇంకా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. సో హోలీ అనేటప్పటికి కలర్స్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే అవి రసాయనాలతో కెమికల్స్ కాబట్టి అని. బట్ ఇప్పుడు ఆర్గానిక్ కలర్స్ కూడా వచ్చాయి. అట్లాంటి ఇప్పుడు ఆర్గానిక్ కలర్స్ వచ్చాయి. ఈ పండగే కాదు, ప్రతి పండగ వెనకట్లో మన పల్లెటూర్లలో చుట్టాలందరూ ఎలా కలిసి సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ దానికన్నా ఎక్కువగా ఒక పల్లెటూరు వాతావరణం మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని ఆ సెలబ్రేషన్స్ అన్ని ఇక్కడ చేస్తామన్నమాట. ఒక రెయిన్ డాన్స్ కానీ, స్నాక్స్ కానీ, ఇదివరకు పండగలు వస్తే చుట్టాలందరూ 100 మంది కలిసి ఎలాగొకే చోట వండుకోవడం, సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఇలా ప్రతి పండుగ ఇక్కడ అలాగే జరుగుతుంది. మన పల్లెటూర్లని పెద్దోళ్ళు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసినట్టే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం కూడా చూడొచ్చు, చాలా హ్యాపీగా కలర్లు పూసుకుంటున్నారు, ఆర్గానిక్ కలర్. హ్యాపీ హోలీ. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం మా కమ్యూనిటీలో. వీఆర్ హ్యావింగ్ ఫన్. అందరూ కూడా మొత్తం ఫన్ మూడ్లో ఉన్నారనమాట, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంతేకాదు అసోసియేషన్స్ ఇక్కడ ఎక్కువగా ఆర్గనైజ్ చేయడానికి బాగా ఇష్టపడతాయి కాబట్టి స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. అలాగనే రెయిన్ డ్యాన్స్ కావచ్చు. సో ఈవెన్ ఏవైనా మనకి సాంప్రదాయ పండుగలు వచ్చినప్పుడు మనం విలేజెస్కి వెళ్ళి కుటుంబ సభ్యులతో ఎలా అయితే మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటామో అంతే హ్యాపీగా ఇక్కడ సెలబ్రేట్. హ్యాపీ హోలీ. చెప్పండి. ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా చేసుకుంటాం. చాలా బాగా చేసుకుంటే ఎవ్రీ ఇయర్ చాలా బాగా ప్రతి ఒక్క ఫెస్టివల్ గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంటాం. వినాయక చవితి నుంచి దీపావళి వరకు మొత్తం అన్ని. న్యూ ఇయర్ వచ్చిందంటే పండగే పండగ. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఛానల్ మేడం? ఐ డ్రీమ్. విష్ యూ గుడ్ లక్. ఐ డ్రీమ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూడొచ్చు వాటర్ గన్స్ తో కూడా ప్రతి ఒక్కరు పిల్లలతో మాట్లాడిద్దాం. మిస్ అయిపోతున్నారు. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? హ్యాపీ హోలీ. చాలా బాగుంది.
హోలీ బాగా ఇష్టమా? యా కానీ ఎగ్జామ్స్ టైం కదా ఎగ్జామ్స్ చదువుకోవాలి మళ్ళీ ఫన్ కూడా ఉండాలి మంచి టైంలో కండక్ట్ చేశారు. బాగా అనిపిస్తుందా? బాగుంది. ఓకే, మీ ఇక్కడ ఆక్సిజన్ టవర్ లో మిగతా ఫెస్టివల్స్ కూడా ఎట్లా ఉంటాయి? సూపర్ గా ఉంటాయి అన్ని ఎంత సూపర్ గా ఉంటాయి అంటే ఫుడ్ ఇస్తారు అన్ని ఇస్తారు ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్. చెప్పండి, ఎట్లా ఉంది? ఎలా ఉంది? ఇట్స్ ఫన్ ఇట్స్ రియలీ ఫన్ అండ్ వీ లైక్ టు ఎంజాయ్ విత్ అవర్ ఫ్రెండ్స్ మోస్ట్లీ సో యా హ్యాపీ హోలీ పాపా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు రెయిన్ డాన్స్ వేస్తూ చిన్నలు పెద్దలు అందరూ కూడా, ఎందుకంటే ప్రతిరోజు చిన్నపిల్లలు అయితే స్టడీస్లో బిజీ అయిపోతున్నారు కాబట్టి ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కాస్త రిలీఫ్. ఇక ఈ పాప చూసారా? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఎస్, హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీకు? అనీషా. ఎవరు? అనీషా. నేను. నువ్వేనా? ఓకే, మరి హ్యాపీ హోలీ విషెస్ చెప్పే అందరికీ. హ్యాపీ హోలీ దియా. డియర్, సూపర్ కదా. సో కొన్ని పండుగలు మన మధ్యలో ఉన్నటువంటి సంతోషాన్ని ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. సో ఇది ఎప్పుడు ఆర్గానిక్ కలర్స్ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరూ హోలీ పండుగని చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు, కలర్స్ పూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. అంటే వీళ్ళు అంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలియదు కానీ పండుగలప్పుడు మాత్రం వీళ్ళ గ్యాదరింగ్ చాలా బాగుంటుంది. హ్యాపీ హోలీ నాన్న. హ్యాపీ హోలీ. చాలా బిజీ. హ్యాపీ హోలీ. ఏది ఒకసారి నాకు కొద్ది కలరీ. నీకే హ్యాపీ హోలీ. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ కూడా సెల్ఫీస్లో బిజీ అయిపోతున్నారు చాలా మంది. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ చేసుకుంటున్నారు. ఎలా ఉంది? చాలా ఎక్సైట్ చేసుకున్నాను, చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎంజాయ్డ్ అలాట్. సో ఇంకా కలర్ఫుల్గా ఉంది కదా. యా అందరూ కాసి అందరి లైఫ్ ఇలా కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా హ్యాపీ హోలీ. కెమెరామ్యాన్ కూడా హ్యాపీ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి చెప్దామా అందరం? ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ హోలీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో ఇవి ఏమీ హార్మ్ఫుల్ కాదు అని తెలిసినాక ఇంక నెక్స్ట్ లెవెల్లో కలర్లు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట కదా. హ్యాపీ హోలీ నాన్న. హ్యాపీ హోలీ. ఎస్, ఇది వైజాగ్లో హోలీ సెలబ్రేషన్స్ వెరీ కలర్ఫుల్గా జరుగుతున్నాయి. సో హోలీ పండుగ అనేటప్పటికీ అందరికీ చాలా ఇష్టమైన పండుగ, అందరూ ఎంజాయ్ చేసే పండుగ. కానీ ఏవైతే హానికారకమైన రసాయనాలతో కూడిన రంగులు వాడటం వల్ల మన ఆరోగ్యానికి ప్రమాదం అని తెలిసిన తర్వాత మార్కెట్లోనికి ఆర్గానిక్ కలర్స్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగుల పండుగని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. చిన్నలు పెద్దలు అందరూ కూడా నీళ్లు చల్లుకుంటూ అలాగే వాటర్ గన్స్ యూజ్ చేస్తూ, చిన్నపిల్లలు అయితే ఒకరికొకరు ఎగ్జామ్స్ టైం అయినా కూడా ఈరోజు ఫుల్గా రిలాక్సేషన్ దొరికింది, బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. రేపటి నుంచి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోతామని కూడా చెప్తున్నారు.